కాకరకాయలంటే ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు చాలామందే ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి. వద్దన్న వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకొని పైన ఉన్న చెక్కును తీసేసుకొని ఇలా రౌండ్గా 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకొని కాస్త ఉప్పు, పసుపు, పెరుగు యాడ్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ముందుగానే కాకరకాయని ఉప్పు, పసుపు, పెరుగులో యాడ్ చేసుకున్నాం కదా, వాటిలో నుంచి తీసి ఇలా మొత్తం పిండేస్తే ఆ రసం అంతా కారిపోయి చేదంతా పోతుంది. ఇప్పుడు వీటిని 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మనం వేయించుకున్న మసాలాలు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయలకి ఇలా ఫిల్ చేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మసాలా ఏదైనా ఉంటే దీంట్లోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.